అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్‌కి స్వాగతం. బెంగుళూరుతో పాటుగా కర్ణాటకలోని అనేక ప్రెస్టీజియస్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో బీటెక్ అడ్మిషన్ కోసం రాసే కామెడ్-కే ఎగ్జామ్‌కి డేట్ అనౌన్స్ చేశారు. ఈసారి 2026 మే 9వ తారీఖున ఈ ఎగ్జామ్ జరగబోతోంది. దానికి సంబంధించి ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఏటా 1,30,000 నుంచి 1,60,000 మంది వరకు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతూ ఉంటారు. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్. కర్ణాటకలో ఉన్నటువంటి దాదాపు 150 ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకి కామెడ్-కే స్కోర్ని ఆధారంగా తీసుకుంటారు. అందులో బెంగళూరులో టాప్ కాలేజీలైన ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రామయ్య ఇన్స్టిట్యూషన్, బిఎంఎస్ వంటి అనేక కాలేజీలకి ఈ కామెడ్-కే ద్వారానే అడ్మిషన్ దక్కుతుంది. కాబట్టి చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద సంఖ్యలో రాస్తూ ఉంటారు. దీనికి 12th పాస్ అయి ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్ పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాసేదానికి వెసులుబాటు ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చే స్కోర్ని బట్టి అడ్మిషన్, ఆ ర్యాంక్స్ని బట్టి కల్పిస్తారు. సో కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈసారి మే 9వ తారీఖున, సహజంగా ప్రతిసారి సండే నిర్వహించేటువంటి వాళ్ళం, ఈసారి వివిధ రకాల ఎగ్జామ్ షెడ్యూల్ మూలంగా సాటర్డే రోజునే ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం అంటూ కామెడ్-కే ప్రకటించింది. కామెడ్-కే డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చే ఫిబ్రవరిలో మొదలు కాబోతుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా కామెడ్-కే రాయడం ద్వారా ఒక ఆప్షన్ మీకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అనేక రకాలుగా మీరు బెనిఫిట్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే టాప్ ఇన్స్టిట్యూషన్లో, అదే మేనేజ్మెంట్ కోటా సీట్ అయితే 60-70 లక్షల రూపాయల వరకు ఫీజు పే చేయాల్సినటువంటి సీట్ని 3.5 నుంచి 4 లక్షల రూపాయల లోపు ఫీజుతోనే సంపాదించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా మంచి అవకాశంగా భావించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఈఏపీ సెట్లో ఉన్నటువంటి మెరుగైన కాలేజీలన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్గా మారిపోతూ రాను ఈఏపీ సెట్ల ప్రాధాన్యత తగ్గిపోతున్నటువంటి తరుణంలో కామెడ్-కే వంటిది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. కామెడ్-కే రాయడం ద్వారా, అక్కడ మంచి స్కోర్ చేయడం ద్వారా, మంచి ఇన్స్టిట్యూషన్లో అవకాశం సంపాదించడం ద్వారా బెంగళూరు లాంటి సెంటర్లో మీ భవిష్యత్తుకి భరోసా దక్కుతుంది. ఐటీ హబ్గా ఉన్నటువంటి ఆ సిటీలో మీరు బీటెక్ కంప్లీట్ చేయడం ద్వారా మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజెస్ సాధించి మీరు అనుకున్న గోల్ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొత్తం సౌత్ ఇండియాలోనే, అటు తమిళనాడు ఇంజనీరింగ్కి పెట్టింది పేరైనప్పటికి కూడా కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి ఆర్వి కాలేజ్ టాప్ 2-3 కాలేజెస్లో ఒకటిగా ఉంటుంది. అంటే అంత మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు చేరాలన్నా కామెడ్-కే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కామెడ్-కేకి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మే 9వ తారీఖున ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి సెకండ్ వీక్లో షెడ్యూల్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మే 9 తర్వాత మే నెలాఖరులోగా రిజల్ట్స్ ఇచ్చి జూలైలో అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అని ప్రకటించారు. సహజంగా జోసా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కామెడ్-కే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎక్కువ మంది జేఈ మెయిన్స్లో తాము ఆశించినటువంటి ఇన్స్టిట్యూషన్లో సీట్ రానటువంటి వాళ్ళు, జేఈ అడ్వాన్స్డ్లో తాము కోరుకున్నటువంటి బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్ ఏది రాకపోయినా వాళ్ళంతా కామెడ్-కేని ఆప్షన్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జోసా కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే దాంతోపాటుగా ఇది కామెడ్-కే కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం వీడియోల ద్వారా మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కామెడ్-కే ఎగ్జామ్ డేట్ నోట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా పూర్తి షెడ్యూల్ని నెక్స్ట్ వీక్ కానీ ఒక 1 or 2 వీక్స్లో కానీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.